సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మన మధ్యకి లోకం వచ్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నేను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. నేను పుట్టాను, లోకం వచ్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. నేను తాగితే కొందరి కళ్ళు గిరగిరయ్యాయి, నేను వాడితే అందరి నోళ్ళు వంతలు ఆడాయి. నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి, నేను వాడితే అందరి నోళ్ళు వంతలు ఆడాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి. తెల్లవారు వెనకను చేరి నవ్వుకుంటాయి. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ.
ta ri ri tum tum yum yum ta ta ri ri tum tum yum yum ta ta ri ri tum 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 yum 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 ta ta ri ri tum 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 yum 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 tam tari ta chum tari ta chum tari ke ta tam tari ke ta tam tari ke ta tam tari ke ta tari ke ta tari ke ta ta ధనశ్రీ ధనశ్రీ వేదిక మీదకి రండి. అట్లాగే సహస్ర వేదిక మీదకి రాము. అదేవిధంగా నక్షత్ర, ఆనంద భైరవి, ఈ నలుగురు కూడా మన చినుకు కల్చరల్ సొసైటీకి బ్రాండ్ అంబాసిడర్స్. మీరు గ్రాండ్ గా చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుతున్నాను. ఇలా గురువులు అనుకీర్తి, అదేవిధంగా దేవి, ఆ ధనశ్రీ వాళ్ళమ్మ దేవి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నక్షత్ర వాళ్ళ గురువు గారు వీరభద్రం గారు సహస్ర వేదిక మీదకి రావాలి. అట్లాగే నక్షత్ర వాళ్ళ అమ్మ కూడా వేదిక మీదకి రావాలి. సహస్ర వాళ్ళ అమ్మ కూడా వేదిక మీదకి రావాలి. అదేవిధంగా ఆనంద భైరవి వాళ్ళ మదర్ కూడా వచ్చి ఉన్నారు. ఆవిడ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అనుదీప్తి గారికి వినపడింది అనుకుంటాను, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆనంద భైరవి వాళ్ళ అక్క కూడా వచ్చింది, ఆవిడ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆనంద భైరవికి సహస్ర ఇచ్చున్నాం. అయితే నక్షత్ర రాలేకపోయి అప్పుడు నక్షత్రకి రఘురామూర్తి గారు, అలాగే కళ్యాణి, మా చెల్లమ్మ శశిబాల, మనందరి కరతాళ ధ్వనుల మధ్యన నక్షత్రకి బ్రాండ్ అంబాసిడర్. మళ్ళా ఒకసారి చెప్పండి. నన్ను అడుగుతున్నారు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏంటండి, దీనివల్ల ఉపయోగం ఏంటని అడుగుతున్నారు. మామూలుగా సినిమాల్లో నటించే వాళ్ళని లేదా మన ఆటల్లో ఉన్న క్రికెట్ ఆటల్లో ఉన్న వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్స్గా పెడుతూ ఉంటారు. వాళ్ళకన్నా నా దృష్టిలో సామాన్యంగా ఉంటూ ఏ అవార్డ్స్ని పొందకుండా అనేక కష్టాలు పడుతున్న ఇటువంటి చిన్నారుల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి చినుకు భావించింది. వీళ్ళకి మేము చేసేది ఏంటంటే అన్ని వేదికలు కూడా ఫ్రీగా వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళని మేము త్వరలోనే మన ఆడిషన్ టెస్ట్ కూడా ఉంది, అందులో చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుతున్నారు. నేను వీళ్ళందరినీ కూడా మా బ్రాండ్ అంబాసిడర్స్ని రికమెండ్ చేస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. విజయలక్ష్మి అని అమ్మాయి, తను ఇంటర్వ్యూ చదువుతుంది కానీ అమ్మాయి రాలేదు. వాళ్ళ చెల్లెలు అమ్మాయిలాగే బాగా చేస్తుంది. వైష్ణవికి వాళ్ళు తెనాలి నుంచి వచ్చారు కష్టపడి, నా పుట్టినరోజు అని గౌరవిస్తూ తెనాలి నుంచి వచ్చారు. తెనాలికి రావు గారు వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వాల్సింది. దమ్మా మరే గట్టిగా చప్పట్లు కొట్టండి. చినుకు అని ఎందుకు పేరు పెట్టారు అని అడిగారు. ఏదైనా భూమి ఉండొచ్చు, మంచి పంటలు పండొచ్చు, కానీ చినుకు లేకపోతే ఏమీ పండదు. వీళ్ళ నాట్యం కూడా మన చినుకులాగే పండాలని చెప్పేసి ఆ చినుకు తరఫుని బెంగాల్లో ఒక యూనివర్సిటీ తరఫున ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాం. గతసారి 66 మంది, ఈసారి 170 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందులో మాకు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా ఉంది, అదేవిధంగా ఆర్ట్ మన పెయింటింగ్ కూడా ఉంది, అలాగే
మన గిటార్కి ఇలా ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం 24 కళలకు సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈసారి వెరైటీగా ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి పోయినసారి 7 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఈసారి కూడా అందరికీ మెడల్స్ రావాలని ఆ రకంగా కలకత్తా వాళ్ళు పిలుస్తారు, అక్కడ వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏప్రిల్లో ఒక కాంపిటీషన్ జరగబోతుంది. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని మేము పంపిస్తాం. ఇది అవకాశం తీసుకోండి. ఈ నాట్యాన్ని బతికించడానికి మనం అందరం కూడా కంకణబద్దులై ఉండాలి. మన సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలనే చినుకు ఆశయానికి, మా ఆశయానికి తోడుగా అనుదీప్తి ఆవిడ ఉన్నారు. అలాగే మన వీరభద్రం గారు, రాధికా శ్రీనివాస్, రామలక్ష్మి, అదేవిధంగా రమాదేవి గారు, మా అందరికీ పెద్ద డాక్టర్ అనిపోతే కోపం వస్తుంది, సురభి డాక్టర్ శారద గారు, ఆవిడ కేంద్ర నాట్య ఇంట్లో డైరెక్టర్, ఆవిడ కూడా వేదిక మీదకి వచ్చున్నారు. వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మళ్ళా వెంటనే మన డ్యూయట్ కళ్యాణి గారు అండ్ మీరు చూశారు కదా, ఆయన వయసులో 7. ఉన్నత స్థానాన్ని ఇచ్చి గౌరవించి నన్ను కూడా మీ అందరితో పాటు భాగస్వామ్యం చేసిన మూర్తి అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య ఒక 7-8 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఎంతో ఆప్యాయంగా నాతో ఎప్పుడు కూడా నా కవితల్ని, నా రైటింగ్స్ అన్నిటినీ కూడా ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూ చాలా చాలా విలువతో నన్ను ముందుకు తీసుకొచ్చారు. ఎన్నో కార్యక్రమాలు వారితో పాటు ఎన్నెన్నో కార్యక్రమాల్లో నేను పాల్పంచుకున్నాను. అద్భుతం. వారికి సరైన పురస్కారం. అయితే నేను చిన్న అక్షర సమర్పణ చేస్తా. అన్నయ్య గారి గురించి ఇప్పుడే రాశాను. ఇందాక పాపం 95 ఛానల్ వాళ్ళు అడిగితే అప్పటికి రాయలేదమ్మా, ఇప్పుడే రాశాను. విజయ్ గారు, మా వదిన గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎలాంటి హృదయానికి ఆయన చిరునామా, అక్షరానికి ఆయన లక్షణమైన నేస్తం, ఒక వంక దేనికి ఎవరికి భయపడని వీర విక్రమ పాత్రికేయవాది, ఎవరినైనా నిర్భయంగా నిజాయితీగా ప్రశ్నించే సద్విమర్శకుడు, హేతువాది. మరి ఒక వంక ఎవరినైనా ఏ సమయంలోనైనా చేయందించి తమ సేవలను అందించే సేవా ధర్మ పరాయణుడు. ఇంకొక వంక అద్భుత కవి, పలుకుల మాధుర్యాల సింగారాలు, మాట మాటలో లేత జమని వయ్యారాల గారాల సొబగులు, భావ ప్రకటనలో ముక్త సౌందర్యాల పద విన్యాసాలు, కమనీయ రమణీయ కవన మాధుర్యాలు, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. చినుకు కల్చరల్ సొసైటీ పేరుతో సాహిత్యానికి వేదిక కల్పించి కళామ తల్లికి కవన పుష్పాలతో సాహితీ చినుకులతో అభిషేకిస్తున్న కళా తపస్వి, స్నేహశీలి, సరళశీలి అన్నయ్య పిఎన్ మూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన సురభి శారద గారు వారు ఒక ఫోక్ సాంగ్ పాడతారు, ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ఉంటాయి. సో మీ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కిందకి వచ్చేయండి అని. గట్టిగా చెప్పట్లు. మిషన్ ఉంది. సో నేను తెలంగాణ ఫోక్ సాంగ్ పాడతాను, కానీ టీచర్స్ అందరూ ఇక్కడ స్టేజ్ మీద డాన్స్ చేయాలి. చిన్నగా మీకు నచ్చినట్టుగా రిథమిక్ గా. ఎవరు వస్తున్నారో త్వరగా రండి టీచర్స్. ఇది ఏం కాంపిటీషన్ కాదు, జస్ట్ మూర్తి గారికి జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, మూర్తి గారికి, అందరికి నన్ను చూసి కిల కిల నవ్వుతవురో, ఏ ఊరిరో నువ్వు ఎవడవురో, నన్ను చూసి కిల కిల నవ్వుతవురో, నన్ను చూసి కిల కిల నవ్వుతవురో. గుళ్ళబల్లిగాదా నన్ను గుర్తుపట్టలేదా, గుళ్ళబల్లిగాదా నన్ను గుర్తుపట్టలేదా, నాది గుళ్ళబల్లిగాదా నన్ను గుర్తుపట్టలే, నాది గుళ్ళబల్లిగాదా నన్ను గుర్తుపట్టలే. అరే గుళ్ళబెల్లే పిల్లనాది గుర్తు నన్ను పట్టలేదా, అరే గుళ్ళబెల్లే పిల్లనాది గుర్తు నన్ను పట్టలేదా. ఏ ఊరురో నువ్వు ఎవడవురో, నన్ను చూసి
కిల కిల నవ్వుతవురో ఏ ఊరురో నువ్వు ఎవడవురో నన్ను చూసి కిల కిల నవ్వుతవురో నన్ను చూసి కిల కిల నవ్వుతవురో ఒట్టి మట్టిగా దానికి మెట్టలు పెట్టలేదా ఒట్టి మట్టిగా దానికి మెట్టలు పెట్టలేదా నాది ఒట్టి మట్టిగా నీకు మెట్టలు పెట్టలేదా నాది ఒట్టి మట్టిగా నీకు మెట్టలు పెట్టలేదా అరే ఒట్టి మరితే పిల్లనాది మెట్ట నీకు పెట్టలేదా అరే ఒట్టి మరితే పిల్లనాది మెట్ట నీకు పెట్టలేదా ఆడుత జానకి కోడి పందెము ఆడి సుత్త జానకి కోడి పందెము వస్తవ పిల్లో గజ్జల మోనారి చెడు వెనుక గంటల పొలమే ఓ గజ్జల మోనారి జొన్న గొయ్య వస్తవ పిల్లో గజ్జల మోనారి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.